తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. అటు నిన్న 77,026 మంది స్వామివారిని దర్శించుకున్నారని చెప్పారు. 23,304 మంది తలనీలాలు సమర్పించారన్నారు. హుండీ కానుకల ద్వారా రూపాయలు 3.86 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. నిజామాబాద్ సిపి కార్యాలయంలో సిపి సాయి చైతన్య మీడియాతో మాట్లాడారు. రౌడీ షీటర్ రియాజ్ నిన్న జీజెచ్ ఆసుపత్రిలో పోలీస్ గన్ తీసుకుని ఆత్మహత్య యత్నం చేయగా ఎన్కౌంటర్ జరిగిందని. నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో మంగళవారం ఉదయం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు ఘనంగా ప్రారంభించారు. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, సిపి సాయి చైతన్య పాల్గొని పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో వంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష 19వ రోజు కొనసాగుతుంది. మంగళవారం భక్తులకు దర్శనమిచ్చి ఆశీస్సులు అందజేశారు. బంగారం ధరలు భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాకిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి రూపాయలు 2,800 పెరిగి 1,32,770కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూపాయలు 1900 బాకీ రూపాయలు 1,21,700గా ఉంది. అటు కేజీ వెండి ధర రూపాయలు 2,000 తగ్గి ప్రస్తుతం రూపాయలు 1,88,000 పలుకుతుంది. అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. యుఎస్ లో చదువుతున్న వారికి H1B వీసా ఫీజు నుంచి సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ మినహాయింపు కల్పించింది. అమెరికా బయట నుంచి వచ్చే దరఖాస్తులకు మాత్రమే $1,00,000 చెల్లించాలని స్పష్టం చేసింది.